ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం 2020 ఎగ్జామ్కి డిజిటల్ అసిస్టెంట్ అనే పోస్ట్ అప్లై చేసిన వాళ్ళకి ఈడీసీ నుండి టాప్ 35 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 అనేది 30 క్వశ్చన్ చూడడం జరిగింది. నౌ పార్ట్ 2. మోస్ట్ కామన్లీ యూజ్డ్ సెమీ కండక్టర్ మెటీరియల్ ఈజ్, మనం ఎక్కువగా యూజ్ చేసే సెమీ కండక్టర్ మెటీరియల్ సిలికాన్. జర్మేనియం తక్కువగా యూజ్ చేస్తాం, సిలికాన్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకంటే హై టెంపరేచర్లో కూడా ఇది వర్కింగ్ బాగా ఉంటుంది. నెక్స్ట్, ఏ డాష్ ఫిల్టర్ రిజెక్ట్స్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ బ్యాండ్. అంటే ఒక బ్యాండ్లో అన్ని రిజెక్ట్ చేస్తుంది ఫ్రీక్వెన్సీస్ and passes all those outside this band is called band stop filter. అంటే ఒక స్పెసిఫైడ్ బ్యాండ్లో మాత్రమే రిజెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, ఏ డాష్ ఫిల్టర్ సిగ్నిఫికెంట్లీ అట్యూనియర్స్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ బిలో ఎఫ్సి అండ్ పాసెస్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ అబోవ్ ఎఫ్సి. ఎఫ్సి అంటే ఇక్కడ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కన్నా అన్ని బిలో ఉన్న ఫ్రీక్వెన్సీస్ని కట్ చేస్తుంది, అట్యూనియేట్ చేస్తుంది. అబోవ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని పాస్ చేస్తుంది. అంటే ఆ ఫిల్టర్ని హై పాస్ ఫిల్టర్ అంటారు. ఇది రివర్స్ ఉంటే లో పాస్ ఫిల్టర్. The bandwidth in a dash filter equal to the critical frequency. Answer is low frequency. What unit is used to represent the level of a diode forward current I? డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు కరెంట్ని మిల్లీ యాంప్స్లో తీసుకుంటాము. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద ఆపరేటింగ్ వోల్టేజ్ లెవెల్ ఫర్ లెడ్స్? అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ ఏంటంటే 1.7 to 3.3 వోల్ట్స్. PIV stands for, the full form of the PIV is peak inverse voltage. What are the majority charge carriers in N-type semiconductor material? N-type material లో N-type semiconductor electrons are majority charge carriers, holes are minority charge carriers. N-type అంటే నెగిటివ్ అని గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్స్ అంటే కూడా నెగిటివ్ అలా గుర్తుపెట్టుకోండి. N-typeలో మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. In p-type semiconductor material holes are, ఇక్కడ చూడండి p-type అంటే పాజిటివ్ అని గుర్తుపెట్టుకోండి. హోల్స్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ కనుక మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఏంటంటే హోల్స్. p-typeలో ఏమో మెజారిటీ హోల్స్, మైనారిటీ ఎలక్ట్రాన్స్. n-typeలో ఏమో మెజారిటీ ఎలక్ట్రాన్స్, మైనారిటీ హోల్స్. ద ఫార్ములా ఫర్ కరెంట్ యాజ్ పర్ ఓమ్స్ లా. ఓమ్స్ లా ప్రకారం కరెంట్ యొక్క ఫార్ములా ఏంది? ఓమ్స్ లా ఏంటండి? V = IR. ఇక్కడ మనకు I కరెంట్ అడిగింది కనుక V/R. V మీన్స్ వోల్టేజ్ బై రెసిస్టెన్స్. ద యూనిట్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి అంటే ఓమ్స్. ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఆఫ్ ఏ కండక్టర్ ఆల్సో కాల్డ్ యాజ్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని కూడా అంటారు. ద నెంబర్ ఆఫ్ హోల్స్ ఇన్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఈజ్, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్లో హోల్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈక్వల్లో ఉంటాయి కనుక ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. డిప్లీషన్ లేయర్ ఈజ్ కాజ్డ్. ఎందుకు డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది అంటే రీకాంబినేషన్. ఆన్సర్ ఎందుకు మీన్స్ p-type n-type. ఫర్ ఎగ్జాంపుల్ డయోడ్ తీసుకున్నాం అనుకోండి, p-typeలో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటండి? హోల్స్. n-typeలో ఎలక్ట్రాన్స్. అయితే వీటికి రెండింటి ఎలక్ట్రాన్స్కి హోల్స్కి మధ్య అట్రాక్షన్ ఉండడం వల్ల ఆ లేయర్ నుంచి, ఆ జంక్షన్ నుంచి ఈ జంక్షన్కి, అంటే ఒకదాని నుంచి ఒకరికి అట్రాక్ట్ అవుతూ ఉంటే ఛార్జ్ క్యారియర్స్ అనేవి జంప్ అవుతుంటాయి. అలా జంప్ అవ్వడం వల్ల పాజిటివ్ నెగిటివ్ కలిపి 0 అవుతుంది. దాన్నే రికాంబినేషన్ అంటారు. ఆ రికాంబినేషన్ వల్లనే డిప్లీషన్ లేయర్ ఏర్పడుతుంది. ఏ డయోడ్ ఈజ్ ఏ, ఆన్సర్ ఈజ్ లీనియర్ డివైస్. డయోడ్ని లీనియర్ డివైస్ అంటారు. ఎందుకు అంటే ఇది ఓమ్స్ లాని ఫాలో అవుతుంది. V = IR. అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే కరెంటు కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏవైనా ఐటమ్స్ ఓమ్స్ లా ఫాలో అయితే దాన్ని లీనియర్ డివైజెస్ అంటారు. వాట్ ఈజ్ ఏ క్లిప్పర్? క్లిప్పర్ అంటే ఏంటి అంటే ఏ సర్క్యూట్ దట్ రిమూవ్స్ ఏ పార్ట్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆఫ్ ఏ వేవ్ ఫార్మ్ సో దట్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ ద సర్టన్ వోల్టేజ్ లెవెల్. అంటే క్లిప్పర్ అంటే ఏంటంటే కట్ చేస్తుంది. మనకు పాజిటివ్ హాఫ్ సైకిల్ అయినా నెగిటివ్ హాఫ్ సైకిల్ అయినా ఏదో ఒక వేవ్ ఫామ్లో కట్ చేయడానికి యూజ్ చేసే సర్క్యూట్ని ఏమంటారు అంటే క్లిప్పర్.
What is clamper? A circuit that adds a DC voltage positive or negative to a waveform. వేవ్ఫామ్ని ఒక కొంచెం భాగాన్ని షిఫ్ట్ చేయడానికి యూజ్ చేసేదేమో క్లాంపర్, కట్ చేయడానికి యూజ్ చేసేదేమో క్లిప్పర్. ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ పిఎన్ జంక్షన్ ఇన్ ఏ ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్లో 2 పిఎన్ జంక్షన్ డయోడ్ టూ పిఎన్ జంక్షన్ ఉంటాయి. ఎందుకు అంటే బ్యాక్ టు కనెక్షన్ ఆఫ్ 2 పిఎన్ జంక్షన్ డయోడ్స్నే మనము ట్రాన్సిస్టర్ అంటారు. The relation between the base current IB, emitter current IE and collector current IC. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా ఎమ్మిటర్ కరెంట్ ఈక్వల్ టు బేస్ కరెంట్ ప్లస్ కరెంట్ కలెక్టర్ కరెంట్. IE అంటే ఎమ్మిటర్, B అంటే బేస్, C అంటే కలెక్టర్. సో IE ఈక్వల్ టు IB ప్లస్ IC. ద కరెంట్ గెయిన్ ఇన్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్. ఇక్కడ చూడండి, కామన్ బేస్ అంటే బేస్ అనేది ఇన్పుట్కి అవుట్పుట్కి కామన్గా ఉంటుంది. బేస్ కాకుండా ఇంకా మిగిలిన ఏముందండి? బేస్ అనేది కామన్గా ఉందంటే ఇన్పుట్లో ఏమున్నట్టు? ఎమ్మిటర్ ఉన్నట్టు, అవుట్పుట్లో ఏమున్నట్టు? కలెక్టర్ ఉన్నట్టు. సో కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో గెయిన్ని ఆల్ఫాతో సూచిస్తాము. ఆల్ఫా ఫార్ములా ఏంటంటే అవుట్పుట్ కరెంట్ IC బై ఇన్పుట్ కరెంట్ ఎమ్మిటర్ IE. IC బై IE, ఆల్ఫా ఈక్వల్ టు IC by IE. Next, the current gain of a transistor in CE configuration defined as. CE means common emitter configuration. ఎమ్మిటర్ అనేది ఇన్పుట్కి అవుట్పుట్కి కామన్గా ఉంది. అంటే ఎమ్మిటర్ కామన్గా ఉందంటే ఏంది? ఆల్వేస్ కలెక్టర్ అనేది అవుట్పుట్లో ఉంటుంది. అంటే అవుట్పుట్ కరెంట్ IC బై ఎమ్మిటర్ కామన్గా ఉందంటే ఎమ్మిటర్ కాకుండా ఇంకా మిగిలినది ఏంటండి? బేస్. సో IC బై IB. కామన్ కాన్ఫిగరేషన్లో గెయిన్ని బీటాతో సూచిస్తాం కనుక బీటా ఈక్వల్ టు IC బై IB. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ ద ఆల్ఫా అండ్ బీటా. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్ఫా ఈక్వల్ టు బీటా బై బీటా ప్లస్ 1. ఇది మళ్ళీ బీటా సపరేట్ చేస్తే మనకు వచ్చేది బీటా ఈక్వల్ టు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. ఈ రెండు రిలేషన్స్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, the current gain in a transistor CC configuration is defined as. CC means common collector configuration. Current gain represented with gamma. Gamma equal to IE by IB equal to beta plus 1. The silicon control switch SCH is similar in construction to the SCR. SCR means silicon control rectifier. డిఫైన్ ఫెట్. ఫెట్ అంటే ఏంటి? ఫెట్, ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద ఫెట్ ఈస్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఇది 3 టెర్మినల్ డివైస్ అండి. ఈ 3 టెర్మినల్ నేమ్స్ ఏంటంటే డ్రైన్, సోర్స్, గేట్. వై ఫెట్ ఈస్ కాల్డ్ వోల్టేజ్ ఆపరేటర్ డివైస్. అంటే వోల్టేజ్ కంట్రోల్ డివైస్. ఫెట్ని వోల్టేజ్ కంట్రోల్ డివైస్ అంటారు, ఆర్ వోల్టేజ్ ఆపరేటర్ డివైస్ అంటారు. ఎందుకు అంటే అవుట్పుట్ కరెంట్ ID అంటే ఏంది? డ్రైన్ కరెంట్ కంట్రోల్డ్ బై ద వోల్టేజ్ అప్లైడ్ బిట్వీన్ ద గేట్ అండ్ సోర్స్. అంటే అవుట్పుట్ కరెంట్ అనేది మనం అప్లై చేసే ఇన్పుట్ మీద VGS మీద డిపెండ్ అయింది కనుక ఫెట్స్ని వోల్టేజ్ కంట్రోల్ డివైస్ అంటారు. వై BJT ఈజ్ కాల్డ్ కరెంట్ ఆపరేటర్ డివైస్. అంటే BJTనేమో కరెంట్ కంట్రోల్ డివైస్ అంటారు, ఫెట్నేమో వోల్టేజ్ కంట్రోల్ డివైస్ అంటారు. మీరు కన్ఫ్యూజ్ కాకుండా B పక్కన నెక్స్ట్ ఏమొస్తుంది? C వస్తుంది కనుక BJT అనేవి కరెంట్ కంట్రోల్ డివైస్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు కరెంట్ కంట్రోల్ డివైస్ అంటారంటే కరెంట్ కంట్రోల్ డివైస్ బికాస్ బేస్ కరెంట్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఫ్రమ్ ద ఎమ్మిటర్ టు కలెక్టర్. అంటే బేస్లో రికాంబినేషన్ని బట్టే మనకి ఎమ్మిటర్ నుంచి కలెక్టర్కి ఎంత కరెంట్ వస్తుంది అనేది డిసైడ్ అవుతుంది. అందుకే BJTని కరెంట్ కంట్రోల్ డివైస్ అంటారు. డిఫైన్ కరెంట్ డెన్సిటీ. కరెంట్ డెన్సిటీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద కరెంట్ పర్ యూనిట్ ఏరియా. ఒక యూనిట్ ఏరియాలో ఉండే కరెంట్నే మనం కరెంట్ డెన్సిటీ అంటారు. ఫార్ములా J ఈక్వల్ టు I/A. గివ్ ద వాల్యూ ఆఫ్ చార్జ్ మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఏంటంటే -1.6 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. మాస్, ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఏంటంటే -9.11 ఇంటూ 10⁻31 kgs. ఈ వాల్యూస్ ఇంపార్టెంట్ అండి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్? సెమీ కండక్టర్స్ ఆర్ 2 టైప్స్. ఒకటేమో ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్, నెక్స్ట్ వన్ ఇస్ ద ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్. వాట్ ఈస్ ద ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్? ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్ కనుక ప్యూర్ ఉంటే దాన్ని ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ జెర్మేనియం, సిలికాన్. మనం మ్యాక్సిమంగా యూజ్ చేసేది సిలికాన్. వాట్ ఈజ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఇన్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ కనుక ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్కి యాడ్ చేస్తే దాన్ని ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అని అంటారు. ఈ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్కి అనదర్ నేమ్ ఏంటంటే ఇంప్యూర్ సెమీ కండక్టర్స్.
What are the types of extrinsic semiconductor? Extrinsic semiconductors are two types, p-type semiconductor and n-type semiconductors. వాట్ ఈజ్ డోపింగ్? డోపింగ్ అంటే ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ఇంప్యూరిటీ టు ఏ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. ఎక్స్టెన్సిక్ అంటే ఏంటండి, కొన్ని ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే దాన్ని ఎక్స్టెన్సిక్ అంటారు. అలా యాడ్ చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే డోపింగ్ అంటారు. మనం ఏదైతే యాడ్ చేస్తున్నామో దాన్ని ఏమంటారు అంటే డోపాంట్ అంటారు. వాట్ ఈజ్ ఎ వారిస్టర్? వారిస్టర్ ఈజ్ ఎ వోల్టేజ్ డిపెండ్ రెసిస్టర్. Thank you. If you like my video, please like, share, subscribe my channel.